రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. సర్కారు నీళ్ళు ఇయ్యక కరెంట్ ఇయ్యక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది. రెండో వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు అనేకే ఎందుకు చేతనే తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్లను మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికే పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయి మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళీ 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైందో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 59-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు?